దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ రోజుల్లోని వాక్య సందేశం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. మనలో చాలామంది ఈ కష్టం వచ్చింది, లేకపోతే ఈ శోధనలో పడిపోయాం, దీని నుంచి మనల్ని ఎవరు రక్షించగలరు, లేకపోతే అయ్యో పాపం చేసేస్తున్నామే, లేకపోతే ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నారు. మన ముందు ఏదైనా ఒక దారి ఉందనుకోండి, ఇది నిజంగా మనల్ని శోధనలోనికి నడిపిస్తుందా అంటే కనపడుతుంది, బాగానే ఉంది, కానీ ఇందులోకి వెళ్తే మనం శోధనలో పడిపోతామేమో, లేకపోతే ఇదిగో పలానా తలంపుల వల్ల ఇలా ఏమైనా అనుకున్నప్పుడు మనం కనుక దేవునికి ప్రభువా, ఒకవేళ ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయం వలన, లేకపోతే నేను నడవబోయే దారి వలన నాకు కనుక శోధన అంటే నేను కనుక తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నట్లయితే దయతో నన్ను దాని నుంచి తప్పించండి అని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు దాని నుంచి మనల్ని తప్పించగలరు. ఎందుకంటే మన పరిస్థితి ఏమిటి అనేది ఆయనకి తెలుసు కాబట్టి, ప్రతివాని హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు కాబట్టి మనం గనక మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దాని నుంచి మనల్ని తప్పించగలరు. అంతేకాక మనకున్న ప్రతి పరిస్థితిని ఆయన చక్కగా చేయగలిగిన వాడు. మన ముందు ఇనుప గడియలున్నా, ఇత్తడి తలుపులున్నా, లేకపోతే వంకర మార్గంలో ఉన్న వాటన్నిటిని ఆయన తిన్నగా చేయగలిగిన వాడు, అడ్డుబండల్ని తీసివేయగలిగిన వాడు. కాకపోతే మనం చేయవలసింది ఒక్కటే, ప్రతి పరిస్థితి అది ఏదైనా కానివ్వండి, చిన్నదైనా పెద్దదైనా మనంతట మనం పరిష్కరించుకుందామని కాకుండా దేవుని మీద కనుక మనం ఆధారపడడం మొదలుపెట్టినట్లయితే, చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎలా అయితే ప్రతి విషయానికి ఆధారపడతారో అలాగే మనం కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ప్రతి విషయానికి ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, పరిస్థితి ఎలా ఉన్నా ఆయనలో ఆనందం పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తారు. కుడికి ఎడమకి తొలగక ఇదిగో ఇదే మార్గము, దీని యందు నడువుడి అని దేవుడు మనకి బోధిస్తూ ఉంటారు. ఆయన ఆత్మ నిరంతరం మనకి తోడుగా ఉంటుంది, నడిపిస్తుంది. ఎటువంటి శోధనలకి మనం ఎదురు కాకుండా, ఒకవేళ శోధనలు ఎదురైనా వాటి నుంచి తప్పించుకునే మార్గమును కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన్ని కనుక నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే ఆయనలోనే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అని తెలియజేస్తూ వందనాలు.